రంగంలో ఎందరో యాక్టర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ తరతరాల చరిత్రను సాక్షిగా నిలిచి అరుదైన రికార్డులను తన సొంతం చేసుకున్న నటి మాత్రం ఒక్కరే. ఆమె మరెవరో కాదు. దక్షిణాది సినీ ప్రేక్షకులు ప్రేమగా అచ్చి అని పిలుచుకునే మనోరమ గారు. 1500కు పైగా సినిమాలు, గిన్నిస్ రికార్డులు మాత్రమే కాదు. ఏకంగా 7గురు ముఖ్యమంత్రులతో వెండితెర రంగస్థలాన్ని పంచుకున్న ఏకైక నటిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక మనోరమ మొదటి పేరు గోపీశాంత. కేవలం 12 ఏళ్ల వయసులోనే నాటకాల్లో నటించడం ప్రారంభించిన ఆమెకు స్టేజ్ మీద ఉన్న అనుభవమే సినీ జీవితానికి పునాది వేసింది. ఆమె వైరం నటన సభల్లో నటిస్తున్న సమయంలో ఆ సంస్థ యజమాని తిరువరుణ్ గో కళ్యాణ సుందరం ఆమె ప్రతిభను చూసి గోపీశాంత అనే పేరును మనోరమగా మార్చారు. ఆ పేరుతోనే ఆమె ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మనసును గెలుచుకున్నారు. మనోరమ సినీ ప్రయాణం ఒక అద్భుతం. రంగస్థలంపై సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి నేతలతో కలిసి నటించిన ఆమె సినిమాలో ఎంజీఆర్, జయలలిత, ఎన్టీ రామారావు వంటి లెజెండ్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తరువాతి తరానికి చెందిన ఎంకే స్టాలిన్ మరియు నేటి తరానికి చెందిన రాజకీయ సంచలనం సృష్టించిన దళపతి విజయ్‌తో కూడా కలిసి నటించారు. ఇలా 7గురు ముఖ్యమంత్రులతో పనిచేయడం ఏ నటికి సాధ్యం కాని అరుదైన గౌరవం. ఇక మనోరమ కెరీర్ కేవలం సంఖ్యలకే పరిమితం కాదు. సుమారు 1500 సినిమాలు, 5000కు పైగా నటన ప్రదర్శనలు ఇచ్చి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. కేవలం నటనలోనే కాదు, గాయనిగా కూడా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. దాదాపు 300 పాటలకు నేపథ్య గాయనిగా వ్యవహరించిన మెప్పించారు. హాస్యం, సెంటిమెంట్, విలని ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో పరక్కాయ ప్రవేశం చేయడం ఆమె ప్రత్యేకత. రాజకీయాలకు, సినిమాకు వారధిగా ఉన్నారు. ఒక నటిగా ఆమె కేవలం వినోదాన్ని మాత్రమే పంచలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయాలకు మరియు సినిమా రంగానికి మధ్య ఒక వారధిలా నిలిచారు. పాతతరం నాయకుల నుండి నేటి యువతరం హీరోల వరకు అందరితోనూ ఆమెకు మంచి అనుభవం ఉండేది. అందుకే ఆమెను కేవలం నటిగానే కాకుండా ఒక నడక నేర్పిన చరిత్రగా సినీ పెద్దలు అభివర్ణిస్తారు. మనోరమ ఈ రోజు మన మధ్య లేకపోయినా ఆమె పోషించిన పాత్రలు, సృష్టించిన రికార్డులు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. 60 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆమె సాధించిన ఈ ఘనతలు మరే ఇతర నటి సాధ్యం కాకపోవచ్చు. ఒక సామాన్య నాటక కళాకారిణిగా మొదలై 7గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించే స్థాయికి ఎదిగిన ఆమె ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.